రీసెంట్గా ఏంటంటే నేను ఒక న్యూస్ అయితే విన్నాను. సో ఆ న్యూస్ ఏంటంటే పైన కనబడుతున్నాయి కదా, జామకాయలు అనుకున్నారు, జామకాయలు కాదు. అయితే ఏంటంటే జామాకుల వల్ల హైదరాబాద్లో వచ్చేసి 1502 కోట్ల టర్నోవర్ అయితే జరిగిందంట ఈ సంవత్సరంలో. అయితే ఏంటంటే ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది క్లారిటీ చెప్తే వీడియో సేవ్ చేసుకో, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకు. అయితే ఏంటంటే ఈయనక రీసెంట్గా హైదరాబాద్లో వచ్చేసి జామాకుల మీద 1502 కోట్ల టర్నోవర్ అయితే జరిగిందంట. ఎందుకు జరిగింది, ఏమిటి, ఇవెల్లా చెప్తాను, చూసుకో. అయితే ఏంటంటే కనుక వీటి వల్ల ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక మధుమేహం నియంత్రణ. సో వీటి వల్ల చక్కెర స్థాయిని తగ్గించే గ్లూకోజ్ అవి వాటి ఉంటాయి కదా, అవి చేసి మెరుగుపరచడానికి తగ్గించి డయాబెటీస్ ఇలాంటివి ఉన్న వాళ్ళకైతే కనుక ఇదైతే బాగుంటుంది. కానీ దీన్ని ఏమంటే కషాయం మాత్రం తీసుకెళ్ళాలి. సో సెకండ్ ఆప్షన్ ఏంటంటే కనుక జీర్ణక్రియ వ్యవస్థ అనేది బాగుంటుంది. సో దీనివల్ల కొద్దిగా ఇది రోజు కషాయం మాత్రం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల కడుపు నొప్పి ఇలాంటివి ఉన్న వాళ్ళకైతే కనుక బాగా జరిగి జీర్ణ వ్యవస్థ బాగా జరిగి తిన్నది అరగడం కానీ, తొందరగా అరగడం కానీ, కడుపు నొప్పి రాకుండా ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే కనుక బరువు తగ్గుతారు దీనివల్ల. దీన్ని కషాయం తీసుకోవడం వల్ల ఏంటంటే కనుక అధిక బరువు నెలలు దీంట్లో ఏంటంటే చెడు కొలెస్ట్రాల్, చెడు కొవ్వు ఇలాంటి వ్యర్థ పదార్థాలు అనేటివి పోయి మంచిగా బరువు తగ్గడం అనేది జరుగుతుంది. సో నాలుగో ఆప్షన్ ఏంటంటే సో ఓకే, దంత సమస్యలు. దీనివల్ల ఏంటంటే కనుక పంటి నొప్పి ఉంటుంది కదా, పంటి నొప్పి ఉన్న వాళ్ళకు దాంతోపాటు ఏంటంటే కనుక పళ్ళ చిగుళ్ళు బడబడడానికి, నోటి దుర్వాసన రాకుండా ఉండడానికి ఏంటంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇంకోటి ఏంటంటే కనుక దీన్ని పేస్ట్ మాదిరి పట్టించి ముఖానికి పట్టించడం వల్ల ఏమవుతుందంటే ముఖం మీద ఉన్న మచ్చలు, డార్క్ స్పాల్స్ అವೆಲ್ಲ పోయి ఫేస్ గ్లోయింగ్గా కనిపించడం అనే ఆప్షన్ కూడా ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏంటంటే కనుక ఈ జామాకుల వల్ల ఇంత టర్నోవర్ జరగడానికి రీజన్ ఏంటంటే కనుక ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. సో గాయస్, ఈ జామ చెట్ల ఓన్లీ పండ్లు మాత్రమే ఇస్తుందంటే మాత్రం కాదు. సో ఆకుల వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో నేను చెప్తున్నా కదా, రేపటి నుంచి స్టార్ట్ చేయండి. డైలీ 2 ఆకులు తినడం, అలాగే కషాయం మాత్రం తీసుకుంటే ఇలా ఇంకెన్నో ఉన్నాయి. సో చెప్తాను మళ్ళీ. సో గైస్ ఓకే, అంతే ఇంకా.